సార్ ఆంధ్రప్రభ నుంచి మీరు రావటం ఉదయంలోకి వచ్చారు సార్. ఉదయంలోకి వచ్చాను. అది ఎలా జరిగిందంటే దాసరి గారి ద్వారా వచ్చారా, ఏబీకే ప్రసాద్ గారి ద్వారా వచ్చారా, ఎలా జరిగింది? ఏబీకే ప్రసాద్ గారి ద్వారా వచ్చాను సార్. నాకు దాసరి నారాయణ గారు తెలియదు, పరిచయం కూడా లేదు. నేను ఉదయంలో ఆంధ్రజ్యోతిలో వార్తల్లో పనిచేస్తున్నప్పుడు, దాంట్లో ఉదయంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఏబీకే ప్రసాద్ గారు ప్రారంభించిన పత్రికలు నడిపే అదృష్టం నాకు కలిగింది. ఉదయాన్ని ప్రారంభించాడు, వెళ్ళిపోయారు, నేను ఎడిటర్ అయినాను. వార్తాన్ని ప్రారంభించాడు, వెళ్ళిపోయాడు, నేను ఎడిటర్ అయినాను. కానీ ఆంధ్రప్రభలో ఉన్నప్పుడు ఆయన రెసిడెంట్ ఎడిటర్గా హైదరాబాద్లో ఉండేవారు. ఏబీకే గారు ఏబీకే పుత్తూరు వెంకటేశ్వర గారు ఉండేవారు. అక్కడ ఎడిటర్గా సత్యసుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. కానీ నేను ఏం రాస్తాను తెలిసి ఆయనకి. నగర సంచారం కాలం రాసేవాడిని, ఆర్టికల్స్ రాసేవాడిని, స్పోర్ట్స్ రాసేవాడిని, మొత్తం షిఫ్ట్ నడిపేవాడిని. కాబట్టి నా విషయం ఏబీకే గారు తెలుసు. కానీ ఏబీకే గారు నేను ఎప్పుడు ప్రత్యక్షంగా పనిచేయలే. అప్పటి ఇప్పటిదాకా ఇప్పుడు ఆయనతో నేను కలిసి పనిచేయలే. ఆయన హైదరాబాద్లో ఉండేవారు, నేను విజయవాడలో ఉండేవాడిని. అయితే నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ విజయవాడ వచ్చినప్పుడు నాతో పాటు వసంతలక్ష్మి గారు కూడా వచ్చారు. అంటే బాలగోపాల్ గారి భార్య. అవును, వేమన వసంతలక్ష్మి. ఆవిడ నేను విజయవాడ పనిచేస్తున్నప్పుడు ఈ సాక్షిలోకి మన ఉదయంలోకి రావాలని ప్రతిపాదన వచ్చింది. ఏబీకే ప్రసాద్ గారు కవర్ పెట్టారు. ఇక్కడ వాసుదేవరావు గారు అసిస్టెంట్ ఎడిటరు, ఏబీకే గారు ఎడిటరు, వాసుదేవరావు గారు అసిస్టెంట్ ఎడిటరు, పత్రిక గారు న్యూస్ ఎడిటరు. నన్ను అక్కడ చీఫ్ సబ్ఎడిటర్ ఇచ్చి ఎడిషన్ ఛార్జ్ చేయమన్నాడు. ఎడిషన్ ఛార్జ్ అంటే 80 తర్వాత అదే బాధ్యత. అంటే విజయవాడ మోర్ డైనమిక్ దాన్ ఆంధ్ర హైదరాబాద్ అప్పుడు ఆ రోజుల్లో. నేను డిజిగ్నేషన్ ఏమైనా సరే చేరా. అంతపాటు వసంతలక్ష్మి గారు కానీ వసంతలక్ష్మి గారు ఇక్కడ హైదరాబాద్లో వచ్చారు. నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడలో నేను ఉన్నప్పుడు నేను నా తర్వాత మోహన్ తమ్ముడు ప్రకాష్ గారు, తాడి ప్రకాష్, ఆయన అండా రామారావు గారు, ఇద్దరే సీనియర్స్, కొద్దిగా అనుభవం ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు జూనియర్స్ అంటే ట్రైనీస్. ఖాదర్ మొయిజున్ ఉండేవాడు, కె శ్రీనివాస్ ఉండేవాడు, మురళి ఉండేవాడు, వర్దెల్లి మురళి గారు, వీళ్ళందరూ ఎడిటర్ అయిన తర్వాత మీ దగ్గర చేసిన వాళ్ళందరూ ఎడిటర్లు అయ్యారు. నా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ నాకు కలిసి పనిచేసిన వాళ్ళందరూ ఎడిటర్ అయ్యారు. అంత సాయిబాబా ఎడిటర్ ఇప్పుడు వార్తకి. అట్లా అందరూ ఎడిటర్లు అయ్యారు. లేకపోతే ఎలక్ట్రానిక్ ఛానల్స్ కూడా ఎడిటర్స్ అయ్యారు, సీఈఓస్ అయ్యారు, ఎడిటర్స్ అయ్యారు. అయితే ఉదయంలో చేరటం అంటే చేరిన తర్వాత ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. అప్పుడు కొత్త బ్యాచ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి నన్ను కూడా రమ్మన్నారు. నేను కూడా ఇచ్చి 2 నెలలు ఉండి ట్రైనింగ్ ఇచ్చాను. ట్రైనింగ్ ఇచ్చి విజయవాడ వెళ్ళిపోయాను. విజయవాడ బ్యాచ్కి నన్ను నాతో పాటు కొంతమంది పంపించారు. దాంట్లో ప్రకాష్ గారు, అండా రామారావు గారు, మిగతా జూనియర్స్ ట్రైనీస్ వెళ్తే నేను విజయవాడ వెళ్ళిపోయాను. ఎడిషన్ లాంచ్ అయింది. మన్నాడు దాసరి నగర్ వచ్చారు విజయవాడ. ఎడిషన్ లాంచ్ అయిన రోజు ఇక్కడ రిలీజ్ చేసి సెకండ్ డే అక్కడ రిలీజ్ చేయడానికి విజయవాడ వచ్చారు. అప్పుడే నేను చూడటం, అంతవరకు చూడలేదు. అంతవరకు చూడలేదు. ఆయన గురించి వింటాం కానీ చూడలేదు. హైదరాబాద్లో కూడా కలవాలి. ఎప్పుడు ఆయన నన్ను కలవాలని ఇప్పుడు అనుకోలేదు, నేను కూడా ఆయన కలవాలని అనుకోలేదు. ఇది పనిచేస్తున్నప్పుడు కలుస్తాం కదా. మొత్తానికి ఆర్గనైజేషన్ సెట్ బై ఏబీకే ప్రసాద్ ఎడిటరు, నేను ఎడిటర్ డిపార్ట్మెంటు. ఆయనతో పరిచయం సరిపోతుంది కదా, ప్రాబ్లమ్ కలవచ్చు తర్వాత అనుకున్నా. లాంచ్ చేయడానికి వచ్చాడు మన్నాడు. ఇక్కడ ఫస్ట్ డే ఇక్కడ లాంచ్ అయింది. సెకండ్ డే విజయవాడ లాంచ్. ఇందులో పేపర్ చూశాడు. పేపర్ చూసి ఆయన అద్భుతంగా మూర్తి గారి పేపరు హైదరాబాద్ కంటే బాగుంది, చాలా బాగుంది, మీ డిజిగ్నేషన్ ఏంటని అడిగాడు. అంటే చీఫ్ సబ్ఎడిటర్ ఇచ్చారు సార్ అన్న, ఇవాళ నుంచి మీరు న్యూస్ ఎడిటర్. ఆయన ఎవరిని ఏబీకేని అడగడం కానీ ఎవరిని అడగడం కానీ ఏబీకే కూడా కాదంటూ అడగడం లేదు. ఆయన అక్కడెక్కడ స్పాట్లో ఇవాళ నుంచి మీరు న్యూస్ ఎడిటర్, హైదరాబాద్ ఎడిషన్ కంటే ఇది బాగుంది, ఇది ఇట్లాగే ఉంచండి, కంటిన్యూ చేయండి, గుడ్ వర్క్ అని చెప్పాడు. దాని తర్వాత ఒక స్కూటర్ కొనిపెట్టాను నాకు. అప్పుడు నేను రిక్షాలో వచ్చేవాడిని ఆఫీస్కి. రిక్షాలో వెళ్ళేవాడిని. అప్పుడు ఎడిషన్ ఛార్జ్ని ఓపెన్ టాప్ రిక్షా సైకిల్ ఉండేది. ఆంధ్రప్రదేశ్లో సైకిల్ ఉండేది. ఎయిటర్గా ఉండి సైకిల్ వస్తే బాగుందని రిక్షాలో వచ్చేవాడిని. వెంటనే ఒక స్కూటర్ కొనిపెట్టాడు. స్కూటర్ కొనిపెట్టి వీఆర్ గోయింగ్ టుగెదర్, యూఆర్ ది ఫ్యూచర్ ఎడిటర్ అని అప్పుడే చెప్పాను. ఫ్యాంటాస్టిక్. ఏబీకే తర్వాత మీరే ఎడిటర్ అవుతారని. దాని తర్వాత రామకృష్ణ ప్రసాద్ గారిని ఉండేవారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారి మనవడు. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఘంటసాల. మాది మా అమ్మగారి కృష్ణా జిల్లా, మా అత్తగారు నందిగామ. కానీ నేను కృష్ణా జిల్లాతో అనుబంధం ఉన్నవాడిని కాబట్టి అందుకో లేకపోతే వేరే కారణంగా నన్ను లైక్ చేశాడు ఆయన బాగా. ఆయన కూడా ప్రమోట్ చేశాడు. నేను మొత్తం మీద విజయవాడ చాలా బాగుండేది. అయితే దాసరి నారాయణరావు గారు ఇచ్చిన ఫ్రీడము ఇంకే ప్రొపరేటివ్ కూడా. దాసరి నారాయణరావు గారు చాలా కష్టపడి పేకొచ్చినవాడు.
దాసనారాయణ గారు అంటే ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టినవాడు కాదు, అయితే ఆయన కుటుంబంలో ఎవరు పేరున్న వాళ్ళు ఎవరు లేరు, అందగాడు కాదు. అంత క్రితం చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు అప్పుడు. చదువుకున్న వాళ్ళు లేరు, ఆయన అందగాడు కాదు. ఆయన కూడా సినిమా రంగంలో పైకి వచ్చారంటే అది కూడా ఒక క్లర్క్గా పనిచేస్తూ ఇక్కడ స్క్రిప్ట్ రాయటం కోసం మెడ్రాస్ వెళ్ళి అక్కడి నుంచి డైరెక్టర్ అయ్యి, అక్కడి నుంచి నటుడు అయ్యి, అక్కడి నుంచి ప్రొడ్యూసర్ అయ్యి ఇట్లా పైకి వచ్చారంటే కేవలం స్వశక్తితో, దాసరి పద్మ గారి సహకారంతో. ఆయన పైకి వచ్చిన తీరు, ఆయన ప్రపంచాన్ని అర్థం చేసుకున్న తీరు చూస్తే పూర్తిగా స్వేచ్ఛిస్తే కానీ పేపర్ బాగుండదు, మనం జోక్యం చేసుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన మీద చాలా ఒత్తిడి వచ్చేవి. మూర్తి గారు చెప్పండి, పత్ని గారు చెప్పండి, ఇట్లా చెప్పండి, అట్లా వద్దని చెప్పండి, ఇట్లా రాయమని చెప్పండి అనేవాడు. ఆయన దగ్గర పెట్టుకునేవాడు, మాకు ఎప్పుడు చెప్పాడు కాదు. వాళ్ళు చెప్పకూడదు, నేను వాళ్ళ జోక్యం చేసుకోకూడదు, చేసుకున్నంత వరకే బాగుంటుంది పేపరు, చేసుకున్న తర్వాత బాగుండదు అని చెప్పేవాడు. కొంతమందికి ఆయన తీసుకొని ఆయన ఉంచుకునేవాడు, చెప్పేవాడు కాదు ఎవరికి. అలా సిఫార్సు నడిచేవి కాదు, ఆయన దగ్గర రికమెండేషన్ నడిచేవి కాదు, ఎవరైనా ఆయన పైరవీలు నడిచేవి కాదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాడు. ఆ స్వేచ్ఛను మేము దుర్వినియోగం చేయలే, సద్వినియోగం చేసాం. అప్పుడు ఒక రోవింగ్ కరెస్పాండెంట్ వ్యవస్థ ఉండేది ఉదయంలో. రోవింగ్ కరెస్పాండెంట్ అంటే అక్కడ సిఆర్ నాయుడు గారు అని తిరుపతిలో, ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు గారు, రాధాకృష్ణ గారు అని ఇక్కడ అన్నాజరావు గారిని ఖమ్మంలో, ఇట్లా రాధాకృష్ణ గారిని హైదరాబాద్లో, ఇట్లా కొంతమంది రోవింగ్ కరెస్పాండెంట్ పెట్టుకున్నారు. రోవింగ్ కరెస్పాండెంట్ అంటే ఏంటంటే వాడు దే విల్ బి రోమింగ్ ఇన్ ది స్టేట్, ఎక్కడ పడి తిరుగుతుంటారు వాళ్ళకి ఇచ్చిన ప్రాంతాల్లో. ఒక రీజన్ ఇస్తాం, రీజన్ తిరుగుతుంటారు. ఎక్కడైనా ఉప్పందిస్తే డిస్ట్రిక్ట్ రిపోర్టర్ వాళ్ళకి ఉప్పందిస్తాడు. ఇక్కడ స్టోరీ ఉంది సార్, వీడు అగాత్యాలు చేస్తున్నాడు కానీ నేను రాయలేను, ఎందుకంటే రోజు వాడు మొహం చూసుకోవాలి కాబట్టి మీరు రాస్తే బాగుంటుందని చెప్తాడు. అక్కడ పోయి కూర్చొని ఇన్ఫర్మేషన్ తీసుకొని స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసి ఇన్వెస్టిగేటివ్ రాసేవాడు. అట్లాంటి ఇన్వెస్టిగేటివ్స్ చాలా వచ్చినాయి. ఉదయంలో ప్రత్యేకత ఏంటంటే అప్పటికి ఈనాడు పెట్టి 10 ఏళ్ళది. ఈనాడు 74లో పెట్టారు, ఇది 84లో పెట్టాం. ఈనాడు వచ్చింది, సెన్సేషన్ సృష్టించింది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్లో, ప్రింటింగ్ డిస్ట్రిబ్యూషన్లో అది రివల్యూషన్ అయిపోయింది. ఆ వేవ్ చదువనిగింది. అప్పుడు ఉదయం వచ్చింది. ఉదయం కూడా కొత్త వేవ్ లాగా వచ్చింది. ఇన్వెస్టిగేటివ్ జర్నల్కి పెద్ద పీట వేసాం. ఫ్రీ ఫర్ ఆల్, అన్ని పార్టీలకు సమానంగా చూడటం. ఏటోళ్ళు చేస్తే పూర్తిగా అనుభవించారు. ఏటోళ్ళు చేస్తే ఈనాడు లేదు, ఇక్కడ ఉంటా. ఇక్కడ రామోజీరావు గారు చెప్పినట్టు చేయాలి. ఇక్కడ దాసనారాయణ గారు నేను చెప్పడు, ఏబీకే ప్రసాద్ కూడా నేను చెప్పాడు కాదు, మాకు ఫ్రీడమ్ ఇచ్చేవాడు. ఈ ఐటమ్ ఎందుకు పెట్టావు, హెడ్డింగ్ ఎందుకు పెట్టావు, హెడ్డింగ్ ఎందుకు పెట్టావు అని అడిగేవాడు కాదు ఆయన. ఇప్పుడు ఫ్రీ, టోటల్ ఫ్రీడమ్ ఎంజాయ్. అప్పుడు సీతారామయ్య గారిని ఇంటర్వ్యూ చేయటం, కొండపల్లి సీతారామయ్య గారిని ఇంటర్వ్యూ చేయటం, దానికోసం విశాఖపట్నంలో పనిచేస్తున్న రమణమూర్తి గారిని పంపించడం, అదొక సెన్సేషన్. అట్లాగే తణుకు ముడుపుల హరిచంద్ర ప్రసాద్ గారి మీద వార్తలు రాయటం, అదొక సెన్సేషన్. అట్లా ఏలూరులో చర్చ మీద వార్త రాయటం సెన్సేషన్. ఇక్కడ మహబూబ్ నగర్లో, కరీంనగర్లో ఒక జడ్జి ఉద్యోగం పోయింది సాయిబాబా రిపోర్టింగ్ వల్ల, అదొక సెన్సేషను. సాయిబాబా రిపోర్టరు, రంగనాథ్ గారు రిపోర్టరు, రాయుడు గారు, బొగ వెంకటరాయుడు గారు రిపోర్టరు, ఎస్ఎస్ ఆంజనేయులు గారు రిపోర్టరు. వీళ్ళందరూ గట్టి రిపోర్టర్లు. జగజ్జెట్టి లాంటి వాళ్ళు, ఎవరికి భయపడేవాళ్ళు కాదు, ధైర్యంగా రాసేవాళ్ళు. అట్లాంటి రిపోర్టింగ్తో మంచి పేరు వచ్చింది. దాదాపు ఈనాడిని కొట్టే స్థాయికి పోయినాం, ఈనాడు దగ్గరికి పోయినాం. కానీ మళ్ళీ ఈలోపు ఈ డెవలప్మెంట్ రావటం, ఆర్థికంగా ఇబ్బందులు రావటం దాసనారాయణ గారికి. ఆయన ఏం చేశాడంటే పేపర్ పెట్టిన తర్వాత ఒక 7 సినిమాలు తీశాడు. సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. నేను సినిమాలు ఎందుకు తీస్తాను సార్, సినిమా తీయకండి సార్ నేను అని చెప్పి ఒకసారి సాన్నిధ్యం పెరిగిన తర్వాత. అంటే ఈ సినిమా మూర్తి గారు, ఈ సినిమా హిట్ అవుతుంది, డబ్బంతా మీకే ఇస్తాను, మీరే తీసుకోండి, మీరే పేపర్ నడపండి అనేవాడు. కానీ అది హిట్ అది కాదు. కానీ సినిమా ఆయన అమ్మేసిన తర్వాత తీసిన సినిమా మొత్తం హిట్ అయింది. కృష్ణ గారు కట్ట తీశారు, అది హిట్ అయింది. బ్యాడ్ లక్. ఇంట్లో కూడా దాసరి పద్మ కూడా ఎందుకు వచ్చినంత కాగేదంతా మూసండి, అమ్మేయండి అని చెప్పేది. ఆవిడ కూడా ఆవిడ పెద్ద ఇంట్రెస్ట్ లేదు పేపర్ మీద, అందుకని మూసారు. కానీ ఆయన ఉన్నంత వరకు 4.5 ఏళ్ళు స్వర్ణయుగం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.